ప్రభునామమునకు మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 12వ వాక్యము చదువుకుంటున్నాను. నా నివాసము పెరికివేయబడెను అని చెప్తున్న హిజ్కియా రాజు తన స్వస్థత పొందిన తర్వాత రచించినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. అతను చూడండి ఏమనుకుంటున్నాడంటే, నా దినము మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను, నా ఆయుష్కాలము పోగొట్టుకొని ఉన్నాను అని అనుకున్నాడంట. యెహోవాను సజీవుల దేశంలో నేను అనుకోండిని అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవునిలారా, నా నివాసము పెరికి వేయబడెను, గొర్రెల కాపరి గుడిసెవలే అది నాలో నుండి ఎత్తుకొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనినట్టు నేను నా జీవము ముగించుకొనుచున్నాను. ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు. ఒక్క దినంలోగా నువ్వు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఉదయమగు వరకు ఓర్చుకొండిని. సింహము ఎముకలను విరిచినట్టు నొప్పి చేత నా ఎముకలు అన్నీ విరువబడిను. ఒక్క దినములోగా నువ్వు నన్ను సమాప్తి చేయుదువు. మంగళకత్తి పిట్టవలేను, ఉదయ కొరుకు వలెను నేను కిచకిచలాడి తిని, గువ్వలే మూలిగి తిని, ఉన్నత స్థలం తట్టు చూచి నా కన్నులు క్షీణించెను, నాకు శ్రమ కలిగెను. యెహోవా నా కొరకు పుట్టబడి ఉండుము. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయన నెరవేర్చును, ఆయన మనకు శ్రమ అనుమతించును. ప్రియమైనటువంటి దేవునులారా, హిజ్కియాకు మాట ఇచ్చిన తర్వాత కూడా అంజూరపాడ తీసుకొచ్చి ఆ కురుపు మీద పెట్టిన తర్వాత అది మానే వరకు కూడా హిజ్కియా ఎదురు చూచాడు. స్వస్థత పొందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అతను పొందినటువంటి శ్రమలు అన్నమాట. సింహం ఎముకలు పగలగొట్టుచున్నటువంటి అంతటి నొప్పిని అతడు భరించాడు. దేవుని వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, యోబు గ్రంథంలో కూడా 5:17-18 వాక్యంలో, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షణ తృణీకరించవద్దు. ఆయన గాయపరిచి గాయముల కట్టును, ఆ గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును అని వ్రాయబడి ఉన్నది. మనం గమనించినప్పుడు ప్రకటన గ్రంథం 3:19లో దేవుడు ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించి లోపరుచుకున్నాం. హిజ్కియా పట్ల దేవుని యొక్క మహాప్రేమ చేత ఆ మరణ వర్తమానం ఆయనకి తెలియపరచబడింది. ఆయన కోరుకున్న ప్రార్థన హిజ్కియా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆ ప్రార్థన బట్టి ఆయనకు స్వస్థత కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 39వ వాక్యంలో ఈ చెప్తున్నాడు, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతిని అందించేవాడను నేనే, బ్రతికించేవాడు నేనే, గాయపరచేవాడు నేనే, స్వస్థపరచేవాడు నేనే, నా చేతి నుండి విడిపించేవాడు ఎవడనూ లేడు అని ఈ మర్మము ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవునిలారా, మనం కూడా ఈ మర్మం ఎరిగి ఉండాలి. ఎందుకంటే మనకు గాయం కలుగు చేసినా ఆయన ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు, విడిపిస్తాడు, సహాయం చేస్తాడు అని వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఒక్కడే మనకు సహాయం చేసేవాడు, ఇంకెవరు లేరు ఈ లోకంలో. హిజ్కియా ఆ మర్మాన్ని ఎరిగి దేవుడు చెప్పినటువంటి మాట ఎందు నమ్మకం ఉంచినాడు కనుక ఆయనకి నెమ్మది ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. స్వస్థత పొంది ఆయన ఆ స్వస్థత పొందిన తర్వాత రచించినటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. నా బ్రతికి అయిపోయిందని నేను అనుకున్నాను, కానీ నా దేవుడు నన్ను కరుణించి మళ్ళీ బ్రతికించాడు, నాకు ఆయుష్కాలం ఇచ్చాడు. ఆయన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవా, నేను యథార్థ హృదయుడినై నీ సన్నిధిలో ఎలా గడుపుతున్నా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడిచి చేసిన ప్రార్థన ఆలకించాడు. కాబట్టి మనకు కూడా శ్రమ రాకూడదని కాదు, మనకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అది ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. జబ్బులే రావాలని లేదు. ఏ విధంగా వచ్చినప్పటికీ మనం ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూసి ప్రార్థించడము, ఆయన కృప కొరకు ఎదురు చూడటం నేర్చుకోవాలి. భక్తులందరూ అలాగే చేశారు. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా అలాంటి అనుభవంలోకి వచ్చి మేలు పొందుకునేదానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. అందు నిమిత్తమైతే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, గాయం కలుగు చేయవాడు నువ్వే, కట్టువాడు నువ్వే, మాన్పువాడును నేనే అని మీరు సెలవిచ్చి ఉన్నారు. హిజ్కియాకు అంజూర పాడలు తీసుకొచ్చి ఆ గాయం మీద పెట్టినప్పుడు అతను స్వస్థత పొందాడు అని మేము చూస్తున్నాం. కాబట్టి గాయం కలిగినప్పటికీ స్వస్థత మాకు ఇవ్వగలిగిన శక్తి మీకు మాత్రమే ఉంది. కాబట్టి మిమ్మల్ని ఆశ్రయించుకొని మేము స్వస్థత పొంది నిన్ను గణపరిచినట్లుగా, మహిమపరిచినట్లుగా
మీరు మాకందరికి సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామన అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.